బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ సచివాలయ సిబ్బందులు నిరసనతో ఇక్కట్ల పడుతున్న పింఛనుదారులు. చంద్రబాబు సకాలంలో పింఛనుదారులకు పింఛను అంది ఏర్పాటు చేస్తుండగా ఆయన ఆశలు నిరాశలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛను ఇవ్వడం మాకు ఇబ్బందిగా ఉంటుందని నిరసనలు తెలియజేస్తున్నారు. ఏల్చూరు గ్రామ ప్రజలు ఈరోజు పింఛను కొరకు అనేక ఇక్కట్లు పడుతున్నారు. అలాగే వికలాంగులు నేషనల్ హైవే దాటుకుంటూ పింఛను కొరకు సచివాలయం దగ్గరకు చేరుకున్నట్టుగా అనేక ఇబ్బందులు పడుతూ సచివాలయం వద్దకు చేరుకోగానే తన పింఛను ఎవరు ఇచ్చేది తెలుసుకున్నట్టుకు ప్రయత్నించగా సచివాలయం ఉద్యోగులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. తనను నానా ఇబ్బందులు పెట్టించారు. తక్షణమే ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పందించి ఏల్చూరు గ్రామ పింఛనుదారులకు ఎప్పటిలాగే యథావిధిగా పెన్షన్ పంపిణీ చేస్తే ఏర్పాటు చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు, అది బాగానే ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా సచివాలయాలు పెడుతుంటే నడవలేని వాళ్ళు ఉండరు, అది బస్ కింద పడేది ఒక ఆమె కాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడేది. ఆమె పడితే ఏం కావాలండి? అది కాదండి, అది పద్ధతి కాదు. ఎప్పుడాలో ఇవ్వండి, అది పింఛన్ బాగుంటుంది. అంతేగాని ఈ పని చేస్తే అది పద్ధతి కాదండి. ఉన్న మాట ఖచ్చితంగా చెప్తున్నా. ఏల్చూరులో వ్యవహారం అనమాట. ఇది సచివాలయం ఇవ్వడం జనం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇంతకుముందు ఎట్టిచ్చారు అట్టని ఇవ్వండి, దాన్ని కాదని లేదు. ఈ పని చేస్తే ఎట్టండి? పొద్దుగా చీకటి మధ్యాహ్నం వచ్చారు, అల్లాడిపోతున్నారు జనం. ఆ ముసలోళ్ళు ఉండరు అసలు. సరే పైన వాళ్ళు తిరిగే వాళ్ళు తిరుగుతారు. నడవలేని వాళ్ళు ఏం కావాలా, కాళ్ళు లేని వాళ్ళు ఏం కావాలా, మంచాలు పడ్డోళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ పద్ధతి ఏంటండి? ఇది తెలుసుకొని నాకు